పహల్గాం రాత్రి భారతీయులంతా నిద్రలోకి జారుకున్నారు. బుధవారం సాయంత్రం దేశంలోని చాలా చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహిస్తామని మోదీ సర్కార్ ప్రకటించడంతో కొంతమంది రేపేం జరుగుతుందన్న ఆలోచనతోనే పడుకున్నారు. మరికొంతమంది రోజువారీ పనులతో అలసిపోయి ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అర్ధరాత్రి దాటి గంట అవుతోంది. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. చందమామ కూడా కాస్త రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతున్న సమయం అది. సుమారు 1:05. అప్పుడే చీకటిని చీల్చుకుంటూ ఆకాశంలో నిప్పులు కక్కుతూ టార్గెట్ వైపు మిసైల్స్ బయలుదేరాయి. ఏం జరుగుతుందో తెలిసేలోపే క్షణాల్లో శత్రు సావరాలు కకావికలమయ్యాయి. అప్పటి వరకు అప్రమత్తంగానే ఉన్నా అంతా ప్రశాంతంగానే ఉంది కదా, కాస్త కునుకు తీద్దామని కనురెప్పలు వాల్చి ఉంటారు ఆ ఉగ్రమూకలు. ఆ ఏమరపాటే వారి మృత్యు శాసనమవుతుందని కల్లో కూడా ఊహించి ఉండరు. పహల్గాం దాడి జరిగి పక్షం రోజులు గడుస్తోంది. ఎంతో మంది భారత వనితల పాపిట సింధూరాన్ని తుడిచేసిన ఆ ఘటన ప్రతి భారతీయుల్లో రక్తాన్ని మరింత ఎరుపెక్కించింది. నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. భారత ప్రభుత్వం కూడా ఉగ్రదాడిని, దాని వెనుక ఉన్న దాయాది దేశాన్ని నిందిస్తూ హెచ్చరిస్తూనే వస్తోంది. కేవలం భారతదేశమే కాదు, ప్రపంచమంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ వచ్చింది. కానీ ఇవేవి భారతీయుల కోపాన్ని చల్లార్చేవి కాదు, ఇంకేదో కోరుకుంటున్నారు. మరోవైపు సరిహద్దుల్లో మోహరిస్తున్న బలగాలు, పేలుతున్న తూటాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయన్న సంకేతాలిస్తున్నాయంటూ మీడియాల్లో రకరకాల వార్తలు అందరిలో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. కానీ ప్రధాని మోదీ మాత్రం ఎలాంటి ప్రకటన చేయట్లేదు. ప్రసన్న వదనంతోనే కనిపిస్తున్నారు. పంజా విసిరే ముందు సింహం చాలా ప్రశాంతంగా ఉండి జింక ఏమరపాట్లో ఉన్నప్పుడేగా వేటు వేసేది అన్న విషయాన్ని దాయాది దేశమే కాదు, భారతీయులు కూడా ఊహించలేకపోయారు. భారత మహిళ కళ్ళ నుంచి రాలిన ప్రతి కన్నీటి చుక్కకు, పాపిట చెరిగిన ప్రతి కుంకుమ బొట్టుకు గట్టిగానే సమాధానం ఇవ్వాలని మోదీ సర్కార్ సైలెంట్ గా వ్యూహరచన చేసింది. కశ్మీర్ నేలను తాకిన ప్రతి రక్తపు బొట్టుకు రివెంజ్ తీర్చుకునేందుకు ఆపరేషన్ సింధూర్ పేరుతో రివెంజ్ అటాక్ ప్లాన్ చేసింది. భారత్ కేవలం మాటలే చెప్తుంది, చేతలకు భయపడుతుంది, అంత సీన్ లేదులే అని తక్కువ అంచనా వేసేలా ఏమార్చి వాళ్ళ ఏమరపాటు సమయాన్ని రివెంజ్ కు బ్రహ్మ ముహూర్తం పెట్టింది కాబోలు. మంగళవారం అర్ధరాత్రి తెల్లారితే బుధవారం 1:05 1 కాదు 2 కాదు, ఒకేసారి 9 ఉగ్ర స్థావరాలపైన ముప్పేట దాడి చేసింది. ఉగ్రమూకలు కానీ, వారికి రహస్యంగా సహకరిస్తున్న దాయాది దేశం కానీ ఏమాత్రం జాగ్రత్త పడే ఛాన్స్ ఇవ్వలేదు మన బలగాలు. ఎయిమ్, లోడ్, ఫైర్ కట్ చేస్తే క్షణాల్లోనే టార్గెట్ స్థావరాల్లో మిసైళ్ల వర్షం. సుమారు 25 నిమిషాల పాటు జరిగిన ఈ దాడిలో మొత్తం 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. తెల్లవారుతుండగా సూర్యుడు సింధూరపు రంగులు ఉదయిస్తూ భారతీయుల గుండెల్లో గర్వాన్ని నింపే వార్త మోసుకొచ్చాడు. భరత మాత భూమిని సూర్య కిరణాలు వ్యాపించినంత వేగంగా జస్టిస్ సర్వ్డ్ అనే నినాదం దేశమంతా విస్తరించి భారతీయులందరి రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ప్రతి ఒక్కరి మనసులో తెలియని భావోద్వేగం. పహల్గాం బాధితులకు న్యాయం జరిగిందన్న సంతృప్తితో రోజును మొదలుపెట్టారు. అప్పుడు బాలాకోట్లో చేసిన దాడిని గుర్తు చేసేలా చేసిన ఆపరేషన్ సింధూర్ ఉగ్రముఖలకే కాదు, దాయాది దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఎవడైనా భారత్ పైన దాడి చేస్తే సైలెంట్ గా ఉండబోం, సైలెన్సర్లు వేసుకొచ్చి మరీ డైరెక్ట్ గా గుండెల్లో మిసైళ్లు దింపుతామని రీసౌండ్ వచ్చేలా సంకేతం ఇచ్చింది భారత్. ఓవైపు ఊహించని విపత్తులు ఎదురైతే సిద్ధంగా ఉండాలని దేశమంతటిని మాక్ డ్రిల్ కోసం సిద్ధం చేస్తూనే త్రివిధ దళాలు మాత్రం సైలెంట్ గా రంగంలోకి దిగి రియల్ డ్రిల్ చేసేసి భారతీయుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపాయి. బార్డర్లో బలగాలు యుద్ధానికి సిద్ధమవుతూ మేమున్నామంటూ సంకేతాన్నిస్తూనే ఊహించని విపత్తులు ఎదురైతే మాత్రం మీరు సిద్ధంగా ఉండాలని అప్రమత్తం చేస్తున్నాయి.
మరింకేంటి, ఆపరేషన్ సింధూర్ ఇచ్చిన ఉత్తేజంతో మాక్ డ్రిల్ ద్వారా అధికారులు ఇచ్చే మెలకువలు, సూచనలు నేర్చేసుకొని మేము సిద్ధమే అనే ధైర్యాన్ని మన బలగాలకిద్దాం. జై జవాన్, జై హింద్.